బిడ్లరా, చదువుకునే బిడ్లారా చూడండి. ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ సీఏ ఎగతాళికి ఒక మాట అన్నాడట. ఏదో ఒక మాట అన్నాడట, నీ బతుకులో నువ్వు ఎదగొర్రా, నీ జీవితం ఇంతేరా అని ఒక మాట అన్నాడట. ఉదయ్ కృష్ణారెడ్డి అనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, నా బ్రతుకులో నేనెందుకు ఒక శిఖరానికి వెళ్ళకూడదు, ఒక ఉన్నతమైన స్థాయిని నేనెందుకు చేరుకోకూడదని ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి కష్టపడి చదివి ఆంధ్ర ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. బాబు ఎలా అయ్యో? అదిగో ఆయన వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడుతున్నాడు. బిడ్లారా, చదువుకునే బిడ్లారా, కడుపు నిండా తిని గొరకలు పెట్టి నిద్రపోకండి. అమ్మ వచ్చి ల్యాబే, పొద్దున్నే 7 అవుతుంది, ల్యాబే, కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళు వచ్చి లేపిందాక ముఖం మీద నీళ్లు పోచిందాక లేవకుండా గొరకలు పెట్టి నిద్రపోయారనుకో. మొన్న చెప్పాను, జీవితంలో 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతావు. ఏమన్నా చెప్పండి? 20 సంవత్సరాలు కష్టపడితే, 20 సంవత్సరాలు కంటికి నిద్ర దూరం చేస్తే, 20 సంవత్సరాలు నిద్రమత్తుకు దూరం చేస్తే, సౌఖ్యానికి, సుఖాలకు, ఆటలకు, పాటలకు, పబ్జీ గేమ్, గబ్జీ గేమ్ వీటినాడి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాటిని నువ్వు దూరం చేస్తే, 20 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడే జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. అరే, చదువుకునే వయసులో తిని గంటలు నిద్రపోతే రేపు వాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు? వాడు ప్రయోజకుడు గాక, ఉద్యోగం సరిగ్గా రాక, ఆ రోజుల్లో మీరు వచ్చేయమంటారు తెలుసా? అన్నయ్య, మీ చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బతికితే మా పిల్లలు ఆశీర్వదించబడలేదు అన్నయ్య, మా పిల్లలకు ఉద్యోగం రాలేదన్నయ్య, మా ప్రార్థన దేవుడు మరిచిపోలా. వాడి సోమరిపోతనానికి దేవుడిచ్చిన ప్రతిఫలం అది. లేజినెస్ కి దేవుడు, దైవజనమా, సేవకుడికైనా సేవకురాలికైనా, చదువుకునే బిడ్డలకైనా విశ్వాసులకైనా మన మొట్టమొదటి శత్రువు నీ బద్ధకమే జీవిత పోరాటంలో ఎదగకుండా నీకు ప్రధాన శత్రువు అవుతుందన్న సంగతి నువ్వు ఎరిగి జీవితంలో ఎప్పుడు చురుకుగా ఉండటం నేర్చుకో. వాక్యం అంటుంది, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎప్పుడు చూసినా లేడి పిల్లలాగా చెంగుమని గుర్త చురుకుగా ఉండాలి. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో పోరాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక.